కేంద్ర నాయకత్వంతో మాట్లాడి వారధి అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇందులో మేము 8 మంది ఎమ్మెల్యేలవి, 3 ఎంపీలు, అలాగే మా పూర్వపు అధ్యక్షులు సోము వీర్రాజు గారు కలిపి 4, అలాగే మాతో పాటు సీనియర్ నాయకులంతా ఇక్కడ నాగభూషణం గారు పెద్దలు, అలాగే దిలీప్ గారు, మేడం అరుణ్ గారు, వీళ్ళంతా కూడా మాతో పాటు సహకరిస్తూ ఈ వారధి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం. రోజుకి కనీసం 30-40 మంది బాధితులు కానివ్వండి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నవారు కానివ్వండి, వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటున్నారు. పేదలకి అతి సన్నిహితంగా ఉండే వారధి కార్యక్రమం చాలా విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎవరికి భయపడకుండా వచ్చి సమస్యని చెప్పుకునే అవకాశం కల్పించి మేము వారి యొక్క సమస్యని తక్షణమే అటువంటి సమస్యను ఏముందో మేము అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది. కొన్ని తక్షణమే అవ్వని వాటికి మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి సంబంధిత అధికారులకు కానీ నాయకులకు కానీ లెటర్ల ద్వారా వాళ్ళ సమస్యను పరిష్కరించమని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా వారధి కార్యక్రమాన్ని పెట్టి చేయడం అనేది చాలామంది సంతోషంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా పేదల పక్షం. ఈరోజు ఎన్డీఏ పాలన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అతలాకుతలం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మళ్ళీ గాడిని ఎక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి నడుస్తుంటే, వీరు వెనుక నుంచి కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం, ఆయన ఆర్థిక చేయూతనిచ్చి అవసరమైన విధంగా అన్ని రకాల సహకారాన్ని అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని అప్పుల్లో ఉన్నా, నిన్ననే 100 రోజుల పాలన మీద ఎన్డీఏ శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా 100 రోజుల పాలనని ఉద్దేశించి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు, చేయబోతున్న కార్యక్రమాలు చెప్పమని మాకు ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, రాజధానికి అన్ని విధాలు ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 15,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం రిలీజ్ చేశారు. రాజధానికి ఎంత ఖర్చు అయినా కేంద్రం నుంచి వస్తుంది, దానికోసం ఆలోచన అక్కర్లేదు. మనం రాష్ట్ర పాలనని ముఖ్యంగా తీసుకొని ముందుకెళ్ళాలి, అందరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం పేదల, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. అతలాకుతలం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి నాయకత్వం అంతా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా నిన్న మనం చూసాం, విజయవాడలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్లడ్స్ చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాయని ఇప్పుడు చెప్తున్నారు పెద్దలు. అటువంటి ఊహించని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా మనందరమే కలిసి ఒక మంచి నాయకత్వంతో ముందుకు వచ్చి ఈరోజు అటువంటి సమస్యను మళ్ళీ కేవలం 15 రోజుల్లోనే మళ్ళీ సరి చేసుకొని వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. ఇటువంటి ఎన్డీఏ పాలన పేదల కోసం, బడుగు బలహీన వర్గాలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. అందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలని జలజీవన్ మిషన్ని పెట్టారు. అది గత ప్రభుత్వంలో అది పూర్తిగా నిర్వీర్యంగా ఎక్కడ పనులు జరగకుండా ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు జలజీవన్ మిషన్ పూర్తి చేసి ప్రతి అక్కజల్ల ఇంటికి మంచినీరు ఇవ్వాలని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అదేవిధంగా ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి సుమారు నిన్న నరేంద్ర మోడీ గారు మొన్నను ఒరిస్సా నుంచి 17వ తారీఖున ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సుమారు 3 కోట్ల ఇల్లుని రిలీజ్ చేస్తున్నారు. ఎంతమంది ఇల్లు కట్టుకుంటే ఎంతమంది పేదలు అర్హులైన వారందరికీ కూడా ఇల్లు కట్టుకునే అవకాశం, వాళ్ళకి సబ్సిడీతో సహాయం అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, తిండి ఉండాలి, ఉపాధి ఉండాలి అనే
భారతీయ జనతా పార్టీ ఆశయం. భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయం. సమాజానికి చివరన ఉన్నవాడికి కూడా ప్రభుత్వం తాలూకా ప్రతిఫలాలన్నీ కూడా అందాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయం, ఆశయం, లక్ష్యం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, పత్రికా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.